ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పేలుడు ధాటికి అచ్యుతాపురం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఊహకందని విషాదం చోటు చేసుకుంది. ఎటు చూసినా మృతదేహాలు కనిపిస్తున్నాయి. ఎవరిని కదిపినా కన్నీటి వ్యధ వినిపిస్తోంది. అచ్యుతాపురం సెల్స్ ప్రమాదంలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 17కు చేరింది. ఇంకా 36 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ మంత్రులతో పాటుగా వైసీపీ నేతలు కూడా పరామర్శించారు. ప్రమాదం జరిగిన ఎసెన్షియా ఫార్మా యాజమాన్యంపై కేసు నమోదైంది. వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రాంబిల్లి పోలీసులు. నిర్లక్ష్యమే మరణాలకు కారణమని, ప్రాణాలకు, వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లిందన్న ఆరోపణలతో ఈ కేసు నమోదు చేశారు. ప్రమాదంపై ఇప్పటి వరకు యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదు. కంపెనీ యాజమాన్యానికి హోంమంత్రి ఫోన్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ లేదని చెప్తున్నారు. మెసేజ్ పెట్టినా కూడా సమాధానం రావట్లేదంటున్నారు. దీంతో హోంమంత్రి అనిత యాజమాన్యంపై ఫుల్ ఫైర్ అయ్యారు. ఘటనపై తీవ్రమైన చర్యలుంటాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. మా ప్రతినిధి ఖాజా లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం. ఖాజా, ప్రమాదం జరిగి 17 మంది ప్రాణాలు కోల్పోతే ఇప్పటి వరకు యాజమాన్యం స్పందించకపోవడం అండ్ హోమ్ మినిస్ట్రీ నుంచి ఫోన్ వెళ్ళినా కూడా వాళ్ళు రెస్పాండ్ కాకపోవడం చాలా సీరియస్ గా పరిగణించాల్సిన అంశమే. ఏం చెప్తున్నారు అధికారులు? ఖచ్చితంగా ఇదే అంశాన్ని కాసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తావించారు. అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఘోర ప్రమాదం ఇది. 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా క్షతగాత్రులై ఆసుపత్రి పాలైనప్పటికీ అక్కడ కనీసం యజమాని నుంచి స్పందన లేదు. దీంతో ఒక్కసారిగా ఈ హోంమంత్రి కాల్ చేసినప్పటికీ కనీసం స్పందన లేదు, వాట్సాప్ మెసేజ్ చేసిన స్పందన లేదు. దీంతో ముఖ్యమంత్రి చాలా సీరియస్గా అయ్యారు. స్వయంగా ఈ ప్రాంతాన్ని పర్యటించారు. తొలిసారిగా టీవీ9 ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో తొలిసారిగా ఇన్సిడెంట్ స్పాట్ ఏదైతే ఉందో గ్రౌండ్ జీరోలో మీకు స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కాసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వే నుంచి వచ్చి ఇక్కడ కానవాయి దిగి ఇలా వెళ్ళి ఈ బిల్డింగ్ మొత్తాన్ని సమీక్షించారు. చూడొచ్చు, ఈ ఘటన జరిగిన ప్రాంతంలో హృదయ విదారక దృశ్యం. ఏ స్థాయిలో ఈ బ్లాస్ట్ జరిగిందో గోడలన్నీ తునకలైపోయాయి, పూర్తిగా అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. అందరూ కూడా ఇక్కడ స్పాట్లో ఉన్న వాళ్ళు చాలామంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది ఈ శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడికక్కడ అంటే హృదయ విదారక దృశ్యాలు ఒకవైపు ఆసుపత్రుల్లోనూ పోస్ట్మార్టం కేంద్రాల వద్ద ఉంటే, మరోవైపు ఈ ఘటనా స్థలంలో ఈ కళ్ళకు కట్టినట్టు ఈ ప్రమాద తీవ్రత మీకు కనిపిస్తుంది. తొలిసారిగా ఆ ఎలక్ట్రానిక్ మీడియా ఈ ప్రాంతానికి వచ్చి మిమ్మల్ని ఈ ప్రత్యక్ష దృశ్యాలు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చూడొచ్చు, ఈ గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా ధ్వంసమైంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ వరకు దీని తీవ్రత వ్యాపించి చూడొచ్చు. అక్కడ రియాక్టర్లు కూడా ఉన్నాయి పక్కనే. ఇది ఆ రియాక్టర్ల నుంచి స్టోరేజ్ ట్యాంకు సాల్వెంట్ పంపింగ్ చేసే క్రమంలోని ఇది ఒక పంపు లీక్ అయి, పైప్ లీక్ అయి, ఆ తర్వాత సాల్వెంట్ పడి ఎలక్ట్రికల్ ప్యానెల్ పై పడి, ఆ తర్వాత ఫైర్ అయ్యి అక్కడ నుంచి గ్యాస్ లీక్ అయి ఈ ప్రమాదం తీవ్రత పెరిగింది. ఒక్కసారిగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్న వారంతా భయంతో పరుగులు తీశారు. అప్పటికే చాలామంది క్షతగాత్రులు అయ్యారు. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది పైనుంచి ప్రాణ భయంతో ఈ బ్లాస్ట్కి పైనుంచి దూకి కింద పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు ఒక్కొక్కటిగా విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. నమ్మలేని నిజాలంటే ఇక్కడ స్పాట్ నుంచి ఇక్కడ ఒకవైపు పోలీసులు యాజమాన్యపై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. మరోవైపు ప్రత్యేకంగా ఈ ఫ్యాక్టరీస్ అనేది హై లెవెల్ కమిటీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్యాక్టరీస్ అలాగే బాయిలర్స్తో పాటు మిగతా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ 5 డిపార్ట్మెంట్స్తో కూడిన ఒక హై లెవెల్ కమిటీని కూడా ప్రస్తుతానికి విచారణ చేస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు, ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఈ గ్రౌండ్ ఫ్లోర్లో పూర్తిగా ఈ ధ్వంసమైంది, పూర్తిగా ఈ తునకలైంది. గోడలు పూర్తిగా బీటల వారి ఎక్కడికక్కడ చల్లా చెదురైపోయాయి. ఇక్కడ డ్రమ్ములు కూడా ఉన్నాయి. అలాగే రేగులు అంటే ఇనుప రేగులు అలాగే సిలిండర్లు కూడా ఎక్కడికక్కడ ఆ చల్లా చెదురుగా కనిపిస్తాయి. అంటే ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే, వాస్తవానికి ఈ ఫార్మా కంపెనీస్లో అత్యధికంగా స్ట్రాంగ్గా ఇటువంటి భవనాలు నిర్మిస్తూ ఉంటారు. ఎంతటి స్ట్రాంగ్గా ఉన్న ఈ భవనం ఈ పేలుడు దాటికి ఎంతలా ఈ పూర్తిగా తునకలైందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై చాలా సీరియస్గా దృష్టి సారించారు. కాసేపటి క్రితం ఈ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. ఆ తర్వాత ఆ ఉన్నతాధికారులు అలాగే మంత్రులతో అంటే లేబర్ మంత్రులతో పాటు మరికొంతమంది మంత్రులతో కూడా సమీక్షించారు. ఈ ఘటనతో భవిష్యత్తులో మరిన్ని ఎటువంటి ఘటనలు పునరావృతం కాకూడదు, ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. ఈ ఎంక్వైరీ జరిగిన తర్వాత వాస్తవానికి ఈ కంపెనీపై కేసు అయితే నమోదని ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయి. దీంతో పాటు అధికారుల పర్యవేక్షణ లోపం కూడా ఉంది. దీంట్లో అధికారులపై ఖచ్చితంగా చర్యలు ఉండే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు సూచనప్రాయంగా చెప్పారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. రైట్ ఖాజా.